భాషా సేవే భావితరాల సేవ అనే నినాదంతో ఖండాంతరాల్లో ఉన్న ప్రవాసుల పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తోంది సిలికానాంధ్ర మనబడి. గత కొన్నేళ్లుగా అమెరికాలోని చిన్నారులకు తెలుగు నేర్పించడంలో సఫలీకృతమవుతోంది. ఈ క్రమంలోనే న్యూజెర్సీలోని మెటావన్ హై స్కూల్లో మనబడి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ విభాగాల్లో పట్టభద్రులైన విద్యార్థులకు నిర్వాహకులు పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండపునేని వెంగళరావు, ఓరుగంటి వేణు గౌరవ అతిథులుగా పాల్గొనగా మనబడి గ్లోబల్ ప్రతినిధి కిరణ్ కుమార్ దుదాగి, ప్రాంతీయ సమన్వయకర్తలు కన్యాకుమారి పేరూరి, మహేష్ నాగేళ్లతో పాటు ఇతర గురువులు హాజరయ్యారు. పట్టభద్రులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సిలికానాంధ్ర మనబడి చేస్తున్న కృషికి, విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న సహకారానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. సిలికానాంధ్ర మనబడికి గత 15 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి అందరం కూడా మా వంతు కృషిగా మేము సహాయం అందిస్తున్నాము. మాకు తోచినంత మేము మా ఉన్న సమయాన్ని కేటాయించి పిల్లలకి చదువు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాము. మేము చేసే మా సహాయానికి వీలుగా తల్లిదండ్రులైన మీరు కూడా ఎంతో సహాయం చేస్తూ మీ పిల్లల్ని ఈరోజు ఈ జూనియర్ సర్టిఫికేషన్, సీనియర్ సర్టిఫికేషన్, అలాగే మన కొత్త తరగతి అయిన ప్రబోధన్ కూడా చదివించి ఉత్తీర్ణులు చేయడానికి మీ అందరి సహకారం కూడా ఉంది. కాబట్టి మీ అందరికి కూడా మా అందరి ధన్యవాదాలండి. గుండపనేని వెంగళరావు గారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక నినాదంతో ముందుకెళ్తూ ఈ భాషా సైనికులుగా మేమందరము ఈ యొక్క మనబడిని ముందుకు తోసుకుంటూ వెళ్తున్నాము. ఎంత బండి తోసినా సరే మనకి ఇక్కడ తల్లిదండ్రులకి మీ లోపట ఆ సంకల్పం వచ్చి పిల్లలకి తెలుగు నేర్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో అమ్మ భాషని మర్చిపోకుండా పిల్లలకి ఎంచక్క మన భారతదేశంలో నుంచి వలసొచ్చిన తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ అమ్మ భాషను దూరం కాకుండా మీరు కాపాడుతున్నారు. ఇలాంటి తల్లిదండ్రులకి మా తరఫున ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి యజ్ఞాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నామండి. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చిన పిల్లలు మనకు మనబడిలో సప్తవర్ష ప్రణాళిక అని ఉండేది. అంటే బాలబడి 1, బాలబడి 2 నుంచి మనకు 5 స్థాయిలు. తర్వాత మొన్ననే ఇంకోటి ప్రబోధం అనేది ఇంకొక స్థాయిని మనము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం. ఈ పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు ఏదైతే ఈ నీలం రంగు వేసుకున్న పిల్లలందరూ కూడా ఎంచక్క వాళ్ళు 3 సంవత్సరాలు కష్టపడి చదివి ఆ ప్రకాశం అనే ఒక తరగతి స్థాయిని వాళ్ళు ఆ పరీక్షలతోటి రాసి దాని ఉత్తీర్ణులై ఇక్కడ వచ్చి మీ ముందు నిల్చున్నారు. నాన్న పిల్లలు మీ అందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు. వర్డ్ మనకి అక్షరం ఉంది కదా, అక్షరం దేనికి సూచిస్తుందంటే మనం ఎప్పుడు ప్రజ్వలిస్తూ ప్రబోధిస్తూ మాట్లాడాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. దాన్ని ఎప్పటికీ మీరు చిరస్థాయిగా మీ గుండెలో ఉంచుకుంటూ మీ తల్లిదండ్రులకి గౌరవిస్తూ సొసైటీలో మన ప్రత్యేకతను చాటుకుందాం. సరే అన్న పిల్లలు, జై హో మనబడి. మా వేణుగారు లేకపోతే మన పుస్తకాలు ఇవ్వండి. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు నాకు. నుంచి వచ్చాను. లొకేషన్ వచ్చాను. అభిరామ్ పిస్కాటవే నుంచి. పిస్కాటవే సెంటర్ నుంచి వచ్చాను. నా పేరు హర్షిత రెడ్డి. నేను పాసిపల్లి లొకేషన్లో చదువుకున్నాను. నా పేరు ఆద్య అన్నమనేని. నేను పార్సిపల్లి లొకేషన్లో చదువుకున్నాను. నేను పార్సిపల్లి సెంటర్లో చదువుకున్నాను. నా పేరు ధ్రువ్. నా పేరు మహేష్. నా పేరు మేధా పొత్తూరు. నేను వంశిక గోగులపాటి. నేను మాన్రోలో చదువుతుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రేయాన్స్ ధనకాంటి. నేను మాన్రో సెంటర్లో చదువుకుంటాను. తనీష్. రాజా. నేను కలెక్టికట్లో చదువుతున్నాను.
నా పేరు వైభవ్ చందోలు. నేను పాసిపని లొకేషన్లో చదువుకున్నాను. ప్రవాసం పిల్లలు వల్లభ్ దేశిరాజు, లాస్య, దీప్తి సూరి. ఇక్కడితో స్నాతకోత్సవం అయిపోయిందండి. ఇప్పుడు ఎవరెవరైతే స్టేజ్ మీదకి వచ్చి సర్టిఫికేట్స్ తీసుకున్నారో వాళ్ళందరూ పైకి రావాలి. అవి నేర్చుకొని మీ తల్లిదండ్రులు కూడా ఎనలేని కీర్తి తీసుకురండి. గురువులకు ఇంకొక చిన్న. అందరికీ నమస్కారం అండి. నా పేరు కన్యాకుమారి పేరూరి. నేను న్యూజెర్సీ రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ న్యూజెర్సీ మరియు కెనెటికట్ స్టేట్లతోటి కలిసి మన స్నాతకోత్సవం జరుపుకోవడానికి అందరం కలిసి వచ్చాము ఇక్కడికి. చాలా చక్కగా ప్రకాశం, ప్రభాసం, ప్రబోధం పిల్లలతోటి మనకి స్నాతకోత్సవం బాగా జరిగింది. దీనికి సహకరించిన మన గురువులకు, సమన్వయకర్తలకు మరియు తల్లిదండ్రులకు అందరికీ కూడా నా శుభాభినందనలు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమణ కిరణ్ దుద్దాగి. నేను మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా, అలాగే మనబడిలో మన సిలికానాంధ్ర మనబడిలో ఒక భాషా సైనికుడిగా పనిచేస్తున్నానండి గత 15 సంవత్సరాల నుంచి. ఈరోజు మొట్టమొదటిగా నేను మహా న్యూస్, అలాగే TV5, అలాగే మన టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి మనబడి నుంచి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ 450 మందికి పైగా తల్లిదండ్రులు, పిల్లలు, సమన్వయకర్తలు, గురువులు వీళ్ళందరితోటి ఈరోజు మనం ఈ స్నాతకోత్సవాన్ని ఎంతో గొప్పగా జరుపుకున్నాము. విజయవంతంగా చేసి ఇప్పుడే పూర్తి చేసుకొని వాళ్ళ పిల్లలందరూ కూడా పట్టభద్రులు అయ్యారు. వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి శుభాభినందనలు. మనబడిలో తెలుగు ఒకటే నేర్పించడం కాదండి, మనము ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. మాట్లాట లాంటి పోటీలు, అంటే మనం ఇంగ్లీష్లో స్పెల్లింగ్ బీ అంటాం కదా, అట్లాంటివి మనం మాట్లాట లాంటి పోటీలు, అలాగే తిరకాటమని, పదరంగమని, ఇంకా ఒక్క నిమిషం ఓనీమా అంటే ఒక్క నిమిషం మాత్రమే, ఇలాంటి ఎన్నెన్నో ఉన్నతమైన కార్యక్రమాలు మనబడిలో ఉన్నాయి. బాలచంద్రిక అని ఇప్పుడు కొత్త ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ఇలాంటి ఎన్నెన్నో మీకు తెలుసుకోవాలంటే మనకు మనబడి సైట్కి వెళ్ళండి, అక్కడ ఒకసారి వివరాలు చూడండి. అన్నీ ఎంచక్కా మీరు నేర్చుకొని మీ పిల్లలకి తెలుగు నేర్పించండి. ఇలాంటి భాషా సేవే భావితరాల సేవ అనే ఒక నినాదం పెట్టుకొని మనం ముందుకొచ్చిన ఈ సిలికానాంధ్ర మనబడిని మన అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. మన యొక్క తెలుగు పిల్లలకి, మన వచ్చే భవిష్యత్ తరాలకు కూడా తెలుగుని మనకు ఒక బాట కింద వేసి వాళ్ళకి విజయవంతం చేయడానికి మనం తోడ్పడదాం. రండి, మనబడిలో చేరండి, తెలుగు నేర్చుకోండి. ధన్యవాదాలు. చాలా సంతోషం. కనివిని ఎరగనటువంటి కనుల పండుగగా జరిగినటువంటి ఈ కార్యక్రమం మహదానందం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం నాకు కలిగించినటువంటి అనుభూతి ఏంటంటే, ఒక జాతి సాంప్రదాయం కానీ, దాని యొక్క తీరుతెన్నులు కానీ, దాని పోకడలు కానీ తెలియజేయాలంటే భాష ప్రధాన సాధనం. ఒక జీవనది లాంటిది. ఆ జీవనదిలో ఎన్నో రకాల ఉపనదులు కలుస్తుంటాయి, వివిధ ప్రదేశాలని తడుముకుంటూ వెళ్ళిపోతుంది. అటువంటి ఈ తెలుగు భాష అనే ఒక జీవనది ఇక్కడ సజీవంగా ఉండాలని, దానికి కృషి చేస్తున్నటువంటి ఈ సమన్వయ కమిటీ అయితేనేమిటి, గురువులైతేనేమిటి, అభిమానులైతేనేమిటి, తల్లిదండ్రులైతేనేమిటి, విద్యార్థులైతేనేమిటి, వారి వారి శక్తి కొలది వారికి దొరికిన సమయాన్ని వినియోగించి ఈ భాషకు సేవ చేస్తున్నటువంటి విషయాన్ని చూస్తే నాకు చాలా కన్నుల పండుగ. త్రికరణ శుద్ధిగా ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తున్నటువంటి అభిమానులందరికీ మరొకసారి వేదిక నుండి శుభాభినందనలు. సమతా కోగంటి అండి. నేను కేంద్ర సమన్వయకర్త న్యూజెర్సీలో. ఈ న్యూజెర్సీలో గత సంవత్సరంలో, ఇప్పుడు మనకి అయిపోయిన సంవత్సరంలో 500 మంది పిల్లలకి తెలుగు నేర్పించాము. అందులో ఈవేళ మనము దాదాపు 74 మంది పిల్లలు ప్రకాశం, ప్రభాసం, ప్రబోధం తరగతుల్లో వాళ్ళు మన PSTU అంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి పట్టభద్రులై జూనియర్ అండ్ సీనియర్ విభాగాలలో ఈవేళ మనం ఇంత బాగా వాళ్ళకి స్నాతకోత్సవాన్ని జరుపుకున్నాము. అలాగే ముందు ముందు మనము మన న్యూజెర్సీలోనే కాదు, మొత్తం మన యుఎస్లో అంతా కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. అలాగే వచ్చే సంవత్సరానికి గాను మేము మా తరపు నుంచి ప్రతి ఒక్క తల్లిదండ్రులని, మీ పక్కన ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని పంచుకుని వాళ్ళ పిల్లల్ని కూడా మనబడిలో జరిపించాలని మనబడి కార్యవర్గం నుంచి కోరుకుంటున్నామండి. నా పేరు ఓరగంటి వేణుగోపాలకృష్ణ. న్యూజెర్సీలో మనబడి స్థాపించి తెలుగు పాఠ్యపుస్తకాలు రాసిన అవకాశం దక్కిన అదృష్టం. తెలుగు గొప్పది, తీయంది, తేనె లాంటిది అని ఉత్తి కబుర్లు చెప్పకండి.
తెలుగు వాడి చూడండి, తెలుగు వాడి చూపించండి, తెలుగు కుసుమాలు వాడిపోకుండా చూడండి, తెలుగు మాట్లాడి తెలుగు వాడిని గర్వంగా చెప్పుకోండి, తెలుగు మాట్లాడకపోతే తెలుగు వాడిని చెప్పి సిగ్గుపడండి. అంతే. నమస్కారం అండి, నా పేరు మహేష్ నాగెల్ల. సో న్యూజెర్సీ రీజనల్ కోఆర్డినేటర్, అలాగే లొకేషన్ కోఆర్డినేటర్ కూడా. సో అందరం కూడా తిలకించే ఉంటాము. ఈ స్నాతకోత్సవం అనేది గత 15 సంవత్సరాల పైగా మనం నిర్వహించుకుంటున్నాము. ఎలా అయితే ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రత్యక్ష విద్యాలయాల్లో జరుపుకున్నటువంటి మన స్నాతకోత్సవాలకి దిట్టంగా దానికి సమానంగా కూడా మనం జరిపిస్తున్నాము. సో ఇది ఒక షోకేజ్ ఈవెంట్ లాగా కాకుండా వాళ్ళకి ఈ స్నాతకోత్సవం అనేది ఏంటి, ఏ విషయం వాళ్ళకి తెలియజేస్తుంది అని చెప్పి ఉద్దేశంతో కూడా తెలుగుని ఉన్నత స్థాయి నుంచి అత్యున్నత స్థాయి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా దీన్ని జరుపుతున్నాము. సో ఇది ఎందుకంటేనండి, మనం స్నాతకోత్సవాన్ని ఒక ఈవెంట్ లాగా ఉన్నా కూడా వాళ్ళకి ఎలా అయితే భాష మీద పరిజ్ఞానం పెంచడం కోసం కూడా, అదేవిధంగా ఇది తరతరాలుగా వాళ్ళ ముంతరాలకు కూడా అందచేయాలి అంటే ఇది ఒక సూచికగా వాళ్ళకి అందజేస్తామని చెప్పేసి మనం అనుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఇదంతా సహకారం మనం చేసామంటే తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న సమన్వయకర్తలు, అలాగే మా రీజనల్ కోఆర్డినేటర్స్, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళని ఒక సత్కారం చేయాలంటే ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ వేదికను అందరికీ కూడా మనం ఇలాగా పంచుతాం. అందరికీ మనం తెలుగు నేర్పిద్దాం, అందరికీ మనం దీన్ని పంచుదామండి. జై హో తెలుగు.